ఆమెకు పార్టీలో ఇదే స్పీడ్లో హోదా పెరిగితే నా రాజకీయ జీవితం మునిగిపోయినట్లే. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆమెపై విపరీతంగా వ్యతిరేక వార్తలు రావాలి. దానికి మూల్యంగా నేను ముఖ్యమంత్రి అయినప్పుడు మీకు ముట్టాల్సింది ముడుతుంది. ఓకే, నాకు వదిలే, నేను చూసుకుంటాను. కర్నూలు సభ గురించి అందరికీ సమాచారం పంపండి. పార్టీ ముఖ్య నేతలకు కూడా. ఈ సభ నుంచి వచ్చే ఎన్నికల విజయానికి నాంది పలక. స్వామి, ఇక మీరు వెళ్ళిరండి. అలాగే సార్. ఏంటి స్వామి ఇది? నేను పార్టీలో ఆడపెత్తను నడుపుతున్నానని రాజమండ్రి సభ లక్ష్మీ పార్వతికి రాజకీయ అరంగేట్రం అని రాశారు స్వామి. నేను చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఈ విషయం గురించి అడుగుదామనుకున్నాను, కానీ ఇప్పుడు సమయం కాబట్టి అడుగుతున్నాను. అసలు ఈ పేపర్ యజమానికి మీకు మధ్య ఇంత దూరం పెరగడానికి కారణం ఏంటి స్వామి? నేను ముఖ్యమంత్రినయ్యాక నా మీద పెత్తనం చెలాయించడానికి చూచాడు. అందుకు నేను ఒప్పుకోకపోవడంతో ఇప్పుడు ఇలా నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. మీడియాతో శత్రుత్వం అనేది ముందు ముందు పార్టీకి మీకు కూడా మంచిది కాదు కదా స్వామి. కలిసి ఒకసారి మాట్లాడితే మంచిదే కదా. లక్ష్మి, ఇలాంటి గుంటనక్కల్ని నేను చాలా మందిని చూచాను. వాళ్ళు ఊళ్ళబెట్టినంత మాత్రాన నాకు నా పార్టీకి ఏమాత్రం నష్టం కలుగదు. నాకు నా ప్రజలే ముఖ్యం. కొంతమందిని సమర్థులనుకుని కొన్ని నిర్ణయాలు వాళ్లకే వదిలేశాను. కానీ ఆ సమర్థత పక్కదారి పట్టి వాళ్ళు చేపట్టిన అవినీతి రాజకీయాల వల్ల పార్టీకి చాలా నష్టం జరిగింది. ఇంతకాలం వాళ్ళెంత మేసినా చూసి చూడనట్టు ఊరుకున్నాను. కానీ వచ్చే ఎన్నికల సమయానికి పార్టీలో పేరుకుపోయిన అవినీతిని, లంచగొండితనాన్ని సమూలంగా నిర్మూలించవలసిన అవసరం ఉంది. నా దృష్టిని దాని మీద కేంద్రీకరిస్తాను. అంతేగాని ఇలాంటి తప్పుడు రాతలు రాసే వాళ్ల మీద కాదు.